సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెంకటాపూర్ గ్రామంలో 15 మంది గ్రామస్తులపై తేనెటీగల దాడి చేశాయి. బాధితులకు మెరుగైన చికిత్స కొరకు ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. ఒకరి పరిస్థితి విషమం. వివరాల్లోకి వెళ్తే సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల పరిధి వెంకటాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల సమీపంలోని మర్రి చెట్టు పైన ఉన్న తేనెటీగలు ఒక్కసారిగా పాఠశాలలోనే విద్యార్థులపై గ్రామస్తులపై దాడి చేయగా వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో పాఠశాలలు అటెండర్గా పనిచేస్తున్న వ్యక్తిపై తేనెటీగలు అధికంగా దాడి చేయడంతో అతని పరిస్థితి సీరియస్గా ఉండడంతో సంగారెడ్డిలోని బాలాజీ హాస్పిటల్కు తరలించారు. మహేందర్, మాది వెంకటాపూర్ గ్రామం. నా ఉప సర్పంచ్ ఇప్పుడు ప్రజెంటు. మా వెంకటాపూర్ గ్రామం నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో హై స్కూల్ ఉంది. దాదాపు 8:30 నుంచి 9 గంటల మధ్యలో స్కూల్కు అందరూ పిల్లలు వెళ్తున్నారు. గుల్లగడ్డల కాడ మర్రి చెట్టు అని ఉంటుంది, దానికి పెద్ద ఎత్తున ఉంది. ఆ ఈగలు లేచి పిల్లల మీద అటాక్ చేసింది. దాదాపుగా ఒక 10 నుంచి 15 మందికి ఈగలు కరవడం జరిగింది. పెద్దలకు నర్సింహులు, గల్లిపురం సుధాకర్, గర్ర నర్సింహులు, కిష్టయ్య, తుల్జదాస్ వాళ్ళకి కరిచినాయి. అందరినీ హాస్పిటల్కు తీసుకువెళ్ళినాము. సుధాకర్కు ఈగలు బాగానే కరవడం జరిగింది. ఆడికించి సదాశివపేట్ బస్టాండ్ అంటే శ్రీ సాయి హాస్పిటల్కు తరలించినాము. ఆడ ఆ ముళ్ళులన్నీ తీసేసి సంగారెడ్డి గవర్నమెంట్ బాలాజీ హాస్పిటల్కు తీసుకెళ్లారు.